అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫౌండేషన్ డే సందర్భంగా ఆ కిందటి వారం మనం ఆల్కాట్ గారి కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రథమ ఫౌండర్ అయినటువంటి మేడం బ్లవేట్స్కీ కోసం మాట్లాడదాం. తర్వాత దివ్యజ్ఞానము. దివ్యజ్ఞాన సమాజం అనేది 1875 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో మేడం బ్లవేట్స్కీ, కల్నల్ ఆల్కాట్, విలియం క్యూజెడ్జు మిగతా తదితర మెంబర్లతో స్థాపించబడింది. తర్వాత భారతదేశంలో బొంబాయి నగరాన్ని హెడ్ క్వార్టర్ చేద్దామని వచ్చారు. ఆ తర్వాత మద్రాసు వచ్చిన తర్వాత వాళ్ళకి పరమ గురువులు దివ్యజ్ఞాన సమాజానికి ఇది చాలా మంచి స్థలమని సూచన ఇవ్వడంతో మద్రాసులోని అడయార్‌ని అంతర్జాతీయ దివ్యజ్ఞాన సమాజ కేంద్రంగా ఎన్నుకున్నారనమాట. ఆహ్, అయితే మేడం బ్లవేట్స్‌కి మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆవిడ సిద్ధురాలు. ఎన్నో సిద్ధులుండేవి. ఆవిడ పడుకున్నప్పుడు కూడా ఎవరైనా ఆవిడ చెయ్యి పట్టుకుని, "నాకీ సమస్యొచ్చింది ఎలా పరిష్కారం" అంటే ఆవిడ చెప్పినట్టుగా చేస్తే వాళ్ళ పరిష్కారం అయ్యేది. అలాగే తర్వాత కూడా ఆవిడకి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనిషి ఓడలో ఇక్కడుంటే అక్కడ ఈదుతున్నట్టు కనబడేది. అలాగే ఇక్కడున్న వ్యక్తి ఇంకో దగ్గరున్నట్టుగా కనబడడం, అలాగే గోడలోంచి నడుచుకుని ఎళ్ళిపోగలగడం, ఇలాంటివన్నీ చేయగలిగేవారు. తర్వాత ఎక్కడో వస్తువు ఎక్కడ ఉందంటే ఫలానా దగ్గర తవ్వండి అక్కడే దొరుకుతుందంటే టీ కప్ ఎప్పుడో ఒకప్పుడుది ఆహ్, క తవ్వితే అక్కడే దొరికిందిట. అలాగే ఆవిడ బొంబాయిలో ఒక అంటే అక్కడే బొంబాయి వాస్తవ్యుడైన మూల్జీ అన్న ఆయనతోటి ఇక్కడ ఆగండి, ఇక్కడ ఒకరిని కలిసి రావాలని వెళ్తారు. అక్కడ ఒక పెద్ద భవనం ఉంటుంది. ఆ భవనంలోని పొడుగాటి మనిషిని కూడా వెళ్లి చూస్తారు. అక్కడ ఆవిడ మాట్లాడొచ్చాక ఆ పొడుగాటి మనిషి సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు చూస్తారనమాట. ఈ విధంగా మూల్జీ గారు ఏమనుకుంటారంటే, "ఎన్ని సార్లు ఇటువైపు వచ్చాను, ఈ భవనం ఎప్పుడూ లేదే. అందులో ఈ వ్యక్తిని ఎక్కడా చూసినట్టు లేదే" అనుకుంటాడు. తర్వాత ఆయన ఉత్సాహం ఆపుకోలేక తనొక్కడు వస్తాడు. వస్తే ఆ భవనం లేదు, ఆ వ్యక్తి లేడు. అంటే ఏంటంటే మహా మేడం బ్లవేట్స్కీకి ఆ అకల్ట్ విజన్‌లో అది కనబడి మహాత్ముల్ని, పరమ గురువుని కలవడానికి ఎళ్లారనమాట. ఈ విధంగా ఆవిడకి చాలా చాలా సిద్ధులుండేవి. అయితే మహాత్ములు ఏం చెప్పారంటే మేడం బ్లవేట్స్కీలో అలాంటి వ్యక్తుల కోసం శతాబ్దాల తరబడి వాళ్ళు వెతికారుట. అయితే ఆవిడలో ఉన్న ముఖ్యమైన లక్షణాలేంటంటే సత్యతపన, అదే విధంగా నిస్వార్థ సేవాపరత, గురు సేవాపరత. ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి గనకనే ఆవిడని ఎన్నుకున్నాం. అదే విధంగా ఆల్కాట్ గారిని కూడా. అందుకని మేడం బ్లవేట్స్కీని రష్యన్ వనిత ఆవిడ. చిన్నప్పటి నుంచి కులీనమైన కుటుంబంలో పుట్టారు. చిన్న వయస్సులోనే తల్లి చనిపోతే ఆయాలు పెంచారు ఆవిడని. ఆ ఆయాల్లో ఒక ఆయ ఏమో "నీకు ఆవిడకి 18 ఏళ్ళు వచ్చేసరికల్లా నువ్వింత పెంకిదానివి నిన్నెవడు చేసుకుంటాడు" అనంటే, అలాగా ఒక పంతం కొద్దీ ఆవిడ అక్కడున్నటి వైస్రాయ్ 45 ఏళ్ల ఆయనకి వెళ్లి ఒప్పించిస్తుంది. ఆయన ఒప్పుకుంటాడు పెళ్లి చేసుకోవడానికి. పెళ్లయితే అయింది గానీ, ఆవిడ మనసా వాచా కర్మణా మిమ్మల్నే పాటిస్తాను అన్నదాన్ని ఆవిడ కాదని, అక్కడి నుంచి ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఆయన ఈవిడకి మంచి ట్రైనింగ్ ఇమ్మని తండ్రికి పంపించినప్పుడు, ఆవిడ మధ్యలోనే తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఓడ అక్కడుంటే దాన్నెక్కి ఆవిడ పారిపోయి, మొత్తం ప్రపంచమంతా తిరుగుతుందనమాట. ఆవిడకి ఎన్నో సిద్ధులున్నాయి. అదే విధంగా ఈజిప్టు, కైరో మొదలైన దేశాల్లో కూడా ఎంతో మంది దగ్గర ఇంకా సిద్ధులు నేర్చుకుంటారు. అలాగే ఆవిడ అంటే చిన్నప్పటి నుంచి ఆవిడకొక పరమ గురువు కాపాడేవారు. ఆయన పేరు మాస్టర్ మౌర్య. ఒకసారి ఆవిడ స్టూల్ మీ స్టూలు అవన్నీ ఎక్కుని అక్కడికెళ్ళొద్దు అని చెప్పింది. నాన్న దగ్గరికి వెళ్ళడంలో ఆవిడ చిన్న వయసులో పడిపోతే కింద పడిపోకుండా పరమ గురువులావిడని ఒక చేత్తో పట్టుకుంటారనమాట. ఆ పరమ గురువు యొక్క ఆవిడకెప్పుడో పరిచయమైనట్టుగా ఉండేదనమాట. ఆవిడ వాళ్ళ యొక్క సంకల్పంతోటే ఎవరైనా పరమ గురువులున్న స్థానానికి వెళ్ళగలరు. సామాన్య దృష్టికి సంబలన్నది కనబడదు. అది కేవలంగా అంటే యాస్ట్రల్ విజన్‌కే కనిపిస్తుంది. అలాంటి శంబలకి వాళ్ళు మొట్టమొదట ఇండియా వచ్చి టిబెట్ వెళ్దామంటే ఆవిడకి సాధ్యం కాలేదు. తర్వాత ఇంకో దారి ద్వారా వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళడం. ఆ తర్వాత పరమ గురువులు యొక్క అనుగ్రహంతోనే ఎవరైనా శంబళ వెళ్ళగలరు. అక్కడ పరమ గురువుల దగ్గర ఆవిడ చాలా రోజులుండి అంటే వాళ్ళెన్నాళ్ళు సంకల్పిస్తారో వాళ్ళన్నాళ్ళే ఉంచగలరు. ఆవిడకి యోగా, ఇంకా ఎంతో జ్ఞానం, ఇంగ్లీషు మొదలైనవన్నీ నేర్పిస్తారు. ఆ విధంగా ఆవిడ జీవితం అంతటిని దివ్య జ్ఞానానికి అంకితం చేశారు. ఆవిడకి అందుకే మేడం బ్లవేట్స్కీని దివ్య జ్ఞానం అంటే ఏమిటంటే పరోపకార పారిణత అని చెప్తారు.
ఆ విధంగా ఆహ్, మేడం బ్లెవెట్స్‌కి మొదటి నుంచి కూడా సిద్ధురాలు. తర్వాత ఆవిడ సి మా పరమ గురువుల యొక్క లేకపోతే ఇంకెవరో విజిటరొచ్చి మీరు సిద్ధులు ప్రకటిస్తున్నారు. సిద్ధులే రష్యా వెళ్తుందనమాట. ఆమెకి అక్కడ తండ్రి ఆర్థిక సహాయం చేస్తాడు. తను దూరంగా ఉన్నప్పుడు కూడా. కానీ అప్పటినుంచి ఆవిడ సిద్ధులు వదిలేస్తుంది. ఎందుకంటే సిద్ధులే ఆత్మజ్ఞానం అనుకునేటటువంటి పొరపాటుంది గనక ఆవిడ ఆత్మజ్ఞానం వేరు, సిద్ధులు వేరు అని ఒక ప్రాక్టికల్ అక్కల్టిజం అనే పుస్తకంలో ఆవిడ చాలా క్లియర్‌గా విద్యలెన్నో ఉన్నాయి. మంత్ర విద్య, మహావిద్య, ఆత్మవిద్య అన్నిట్లోకి ఆత్మవిద్య అన్నదే ఉత్కృష్టమైనది. మిగతా విద్యలన్నిటికన్నా కూడా ఆత్మవిద్య ఒక్కటే. దివ్యజ్ఞానం అంటే ఆత్మవిద్యే. అందుకని పొద్దున్నే లేవడం, తర్వాత ఒకసారి లేచాక మళ్ళీ బద్ధకం అనేది తెచ్చుకోకుండా పొద్దున్నే ఆ పరమాత్మ తత్వం అంతటని ఏకం చేసే పరమాత్మ తత్వం మీదే ధ్యానం చేయడం. ఈ విధంగా ఆవిడ ఎన్నో చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అందరికీ సాధకులకి చెప్తారనమాట. దాన్ని ఆత్మవిద్య అనుష్ఠానం అని తెలుగులోకి అనువదించబడింది. ఈ విధంగా అంతే కాకుండా ఆవిడ 'వాయిస్ ఆఫ్ ది సైలెన్స్' అలాగే 'కీ టు థియాసఫీ' అలాంటి పుస్తకాలెన్నో రాయడం. అంతే కాకుండా ఎంతో మందికి ఎవరైతే ఆత్మజ్ఞానం కావాలనొస్తారో వాళ్ళకి ఆవిడ ఎంతో తను శ్రద్ధతోటి చెప్పేవారు. ఆవిడ చాలా ధైర్యం ఉన్న వ్యక్తి, సింపుల్ మనిషి. కానీ ఆవిడ ఏ పరిస్థితిలో తన్ను తాను సమర్థించుకోవడానికి కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పి ఉండని వ్యక్తి. ఆమెని పరమ గురువులు ఎంతో మంచిగా అంటే ఆవిడ ఏదైనా ఉత్తరం ఇక్కడ రాసి ఒక కప్‌బోర్డ్‌లో పెడితే అదే చోట మహాత్ములు ప్రెసిపిటేషన్ అనే ప్రక్రియ ద్వారా తిరిగి ఉత్తరాలు రాస్తారనమాట. ఆ ఉత్తరాలన్నీను ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ ఉత్తరాలనేమోని మహాత్మా లెటర్స్‌గా ఓ పుస్తకం పెద్దగా ఉంటుంది. ఈ మధ్యనే చనిపోయినటువంటి ఆహ్, ఆయన దానికేమో చాలా ఒక సైంటిస్టు. అతను చక్కగా దానికి అంటే ఈజీగా అర్థమయ్యేటట్టుగా రాశారు. తర్వాత ప్రతి శుక్రవారం మహాత్మా లెటర్స్ అనే క్లాస్‌లో కూడా మహాత్మా లెటర్స్ అప్పుడే 2 ఏళ్లే డిస్కస్ చేస్తున్నారు. ఈ విధంగా అంటే దివ్యజ్ఞాన సమాజ స్థాపన అదంతటినీను మేడం కల్నల్ ఆల్కాట్ గారు తన డైరీలో రాసుకున్నారు. ఏ విధంగా ఎన్ని రకాలైనటువంటి జరిగాయి, ఎలాంటి పనులన్నీ జరిగాయని అది 'ఓల్డ్ డైరీ లీవ్స్' అనే పుస్తకంలో డీటెయిల్డ్‌గా ఆయన రాసుకున్నారు. అందుకే థియోసాఫికల్ హిస్టరీ కావాలంటే ఓల్డ్ డైరీ లీవ్స్ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడున్న మైనర్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అలాగే మొదటేమో వీళ్ళు బ్రహ్మ సమాజంలో చేరదామనుకుని బ్రహ్మ సమాజీకులకి వీళ్ళకి చాలా ఎక్కడో డిఫరెన్స్ వచ్చిందనమాట. అంటే డిఫరెన్స్ అంటే వ్యక్తిగతమైంది కాదు. వాళ్ళు అనుసరించే పద్ధతిలో. అక్కడి నుంచి థియాసఫీని ఆల్కాట్ గారు వేరేగా అని ఆహ్, అంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్‌గా ఉందనమాట. ఇది కాకుండా దివ్యజ్ఞాన సమాజాన్ని వెనక నుంచి మహాత్ములు నడుపుతూ ఉంటారనమాట. మహాత్ములు ఎవరు అంటే పరిపక్వమైనటువంటి మానవ స్థితి. వాళ్ళు మానవులే. కానీ ఏ తప్పు చెయ్యలేని అంటే అన్ని రకాలైనటువంటి ఉత్కృష్టతని సంపాదించి వాళ్ళకి ఇంకా మోక్షం వచ్చేసినా సరే తిరిగి మానవ జన్మెత్తినటువంటి వాళ్ళనే మనం మానవులు, మహాత్ములు అంటున్నాం. వాళ్ళకి కర్మ వల్ల వాళ్ళు జన్మ తీసుకోలేదు. కేవలంగా మానవాళికి సహాయం చేయాలన్న కారుణ్యంతో జన్మను తీసుకున్నారు. అలాంటి మానవాళంతటినీను ఉపకారం చేయాలని దివ్యజ్ఞాన సమాజం యొక్క స్థాపన జరిగింది. వాళ్ళ సంకల్పంతోటే జరిగింది. ఎందుకంటే ఆల్కాట్ గారిని మీరు దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో మాకు సహాయం చేస్తారా అని అడుగుతారు మహాత్ములు. ఆ విధంగా ఇవన్నీ మనకేమి నిదర్శనం అంటే మహాత్ముల యొక్క సంకల్పంతో మానవాళి శ్రేయస్సు కోసం నిర్మించబడిన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. ఈ దివ్యజ్ఞాన సమాజం అనేది ఎప్పుడైతే స్థాపించబడిందో ప్రపంచం అంతట్లో సమైక్యతా భావం రావడం మొదలెట్టింది. అంటే అంతవరకు ఏ దేశానికి ఆ దేశమే. అదీ కాకుండా ఒక దగ్గర వచ్చినటువంటి ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళ రీడింగ్స్‌ని అప్పట్లో ఫోన్స్ అవి లేవు గనక కేవలంగా ఈ వాళ్ళ ఈ ఉన్నతమైనటువంటి మానసిక కమ్యూనికేషన్ ద్వారానే వాళ్ళు టాలీ చేసుకునేవారు అని మేడం బ్లెవెట్స్‌కి కూడా చెప్తారనమాట. తర్వాత బ్లెవెట్స్‌కి కూడా ఎక్కడికక్కడ మహాత్ముల నుంచి సూచనలొస్తాయి. ఓసారి మహాత్ములకి ఆహ్, ఆల్కాట్ గారికి కూడా పరిచయం చేయడం. ఆల్కాట్ గారికి మహాత్ములు ప్రత్యక్షమైనప్పుడు మీరొచ్చినట్టుగా ఎందుకంటే అంతకుముందు కులుంబు దంపతులన్న వాళ్ళు మేడం బ్లెవెట్స్‌కిని చాలా ఆవిడ వల్లే పైకొచ్చి ఆవిడ చేసినవన్నీ ఇంద్రజాలాలని ప్రచారం చేస్తారు. అందువలన బహుశా అడిగుంటారు ఆల్కాట్ గారు మీరొచ్చినట్టు మాకో నిదర్శనం ఇవ్వండంటే వాళ్ళ టర్బన్ అంటే తలపాగా వదిలేసి వెళ్ళిపోతారు.
ఆ తలపాగా ఇన్నేళ్ల తర్వాత అలా కుంచించుకుపోయి ఒక చిన్న రుమాల్ రూపంలో మనకిప్పటికీ కూడా అడయార్ మ్యూజియంలో అప్పుడప్పుడు చూపించిన వాటిలో దొరుకుతుందనమాట. ఈ విధంగా అంటే ఈ దివ్య జ్ఞాన సమాజం అనేది అంటే కేవలంగా దివ్య జ్ఞాన ఉత్కృష్టత ఏమిటి అంటే ఏ మతంతో సంబంధం లేని డివైన్ విజ్డమ్. దివ్య జ్ఞానము అంటే డివైన్ విజ్డమ్ అని అర్థం అనమాట. అంటే మతం నాదెక్కువ అని పోరాడుకున్న సమయంలో మతంతో ప్రసక్తి లేని ఒక జీవిత విధానమే దివ్య జ్ఞానం. అలాంటి దివ్య జ్ఞాన సమాజం అన్నది సంస్థాపన దినంగా మనం 17 నవంబర్‌ని చేసుకుంటున్నాం. అయితే మేడం బ్లవెట్స్‌కి ఏంటి అంటే ఆ దివ్య జ్ఞానం యొక్క ఉత్కృష్ట విశేషాల్లో మహాత్ములు అన్నవాళ్ళు ఉన్నారని మేడం బ్లవెట్స్‌కి ప్రపంచానికి చెప్పారు. అంతవరకు మహాత్ముల యొక్క పరిచయం ఎవరికీ లేదు. అదే విధంగా జ్ఞానం అన్నది ఉంది. ఎంత జ్ఞానం అయితే మానవాళి అందుకుంటుందో అంత జ్ఞానమే సంబళ లోయ నుంచి వాళ్ళు డిసెండ్ చేస్తారు. ఇంకా మానవాళి ఉన్నత జ్ఞానం అందుకోగలిగినప్పుడు ఇంకా ఉన్నత జ్ఞానాన్ని కిందకి పంపిస్తూ ఉంటారనమాట. అలాగనే కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతమే కాక, కనిపించే ఈ శరీరమే కాక అదృశ్య శరీరాలున్నాయని, కనిపించే ఈ లోకమే కాకుండా అదృశ్య లోకాలు కూడా ఉన్నాయని దివ్యజ్ఞాన సమాజం మానవాళికి చెప్పారనమాట. అంటే మానవాళి దివ్యజ్ఞాన సమాజం ద్వారా అందరూ మొత్తం మానవాళికి తెలిసింది. అదే రకంగా దైవానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ప్రతీదీ ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతోంది గానీ, ఏది ఆల్ ఆఫ్ ఎ సడెన్ జరగటం లేదని, అదేలాగా మనుషుల యొక్క ఇవల్యూషన్ అన్నది కేవలంగా భౌతికమైన శరీరం ఇవల్యూషనే కాకుండా, ఆత్మతత్వం అంటే ఏంటి? లోపలున్న ఆధ్యాత్మిక ఇవల్యూషన్ కోసం కూడా దివ్యజ్ఞానం చెప్పింది. ఈ విధంగా ఈ విషయాలన్నిటినీ మానవాళంతటికీ తెలియజేయడం అన్నది అంటే కొన్ని కొన్ని సత్యాలు తూర్పు దేశం వాళ్ళకి పరిచయమే గాని, పశ్చిమ దేశాల వాళ్ళకి కూడా ఈ సత్యాలు వెళ్ళడానికి, ప్రచారం చేయడానికి ఇది దివ్యజ్ఞాన సమాజం అనేది ప్రపంచానికి తెలియజేసింది. ఇలాగా ఇంత ఉత్కృష్టమైన దివ్యజ్ఞాన వ్యాప్తికి మేడం బ్లవెట్స్‌కి అంటే ఫౌండర్‌గా ఆల్కాట్ గారిని వ్యవస్థాపకులు అని అంటాం. అందుకే అడయార్‌ని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్‌గా తీసుకొని, అక్కడ నుంచి అంటే అది భారతదేశం ఎంతో స్పిరిచ్యువల్ ల్యాండ్ గనక, స్పిరిచ్యువాలిటీ బాగా ఉన్న దేశం గనక ఇక్కడ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్‌గా తీసుకున్నారు. అలాగనే ఆవిడ తన జీవితంలో ఎంతో మందిని మేడం బ్లవెట్స్కీకి అనిబిసెంట్ కలిపినప్పుడు గో టు ఇండియా అని, అలాగే బిషప్ లెడ్బీటర్ గారు కనిపించినప్పుడు కూడా ఇది ఆయనకి ఒక అమ్మాయి తోటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన అదంతా వదిలేసి ఇక్కడికొచ్చేస్తారనమాట. ఈ విధంగా వీళ్ళందరూ అంటే మేడం బ్లవెట్స్‌కి వాళ్ళందరికీ కూడా ఇండియా యొక్క గొప్పదనాన్ని చెప్పడం, తర్వాత ఆమె కూడా తన జీవితంలో ప్రతి క్షణం దివ్య జ్ఞానానికని అంకితం చేశారు. గురుసేవా పరత్వం అంటే ఎప్పుడైనా సరే మాస్టర్స్ ఒకసారి ఆమె దగ్గర ధనం లేకపోయినప్పుడు, "మీ మాస్టర్స్‌ని అడగొచ్చు కదా!" అంటే, "మాస్టర్స్‌కి తెలియదా నేనే స్థితిలో ఉన్నానో?" అంటారావిడ. అంటే ఆ విధంగా ఆవిడ ఏంటి తనకి జరిగినా సరే, ఆ మహాత్ముల యొక్క ఆదేశంతో జరుగుతుందన్నట్టుగానే తీసుకుని, ఆ విధంగానే వాళ్ళు కూడా కమ్యూనికేషన్‌లో ఉండేవారు. తర్వాత ఆవిడకి "నువ్వు ఇంక కంప్లీట్ శాశ్వతమైన శాంతిలోకెళ్ళిపోతావా? లేక దివ్య జ్ఞానం సంబంధించిన సీక్రెట్ డాక్టరీన్ అన్న పుస్తకం కంప్లీట్ చేస్తావా?" అని చాయిస్ ఇస్తే, నేను దివ్య జ్ఞానానికి సంబంధించిన సీక్రెట్ డాక్టరీనే కంప్లీట్ చేస్తానని ఆవిడ అంటారు. ఆ విధంగా ఆవిడ సీక్రెట్ డాక్టరీని కంప్లీట్ చేసినప్పుడు ఆవిడ ఆరోగ్యం ఏమీ బాగులేపోయినా, ఆవిడేమో కంటి రెప్పలు పడిపోతూ ఉంటే రెప్పెత్తుకుని మరీ రాశారని, అక్కడక్కడ ఏదైనా సరే ఆవిడ వదిలేస్తే అదంతా అప్పుడు ఆ సెంటెన్స్‌లో, ఆ పరిస్థితిలో మహాత్ములు కంప్లీట్ చేసేవారని, ఇలాగా ఆవిడ జీవితంలో మహాత్ములకి గురుసేవా పరత్వం అంటే ఏమిటో ఆవిడ జీవితంలో ఆవిడ చూపెట్టారు మనకి. అంటే ఏనాడు అది వాళ్ళకి అర్థం కాకపోయిన దాన్నైనా ప్రశ్నించకుండా పాటించడమే ఆవిడ చేసిన పని. అంత అదే విధంగా మనుషులందరితో ఆవిడ చాలా దయ, కారుణ్యం అన్నీ ఉన్న వ్యక్తే. అయినా కూడా ఎక్కడైతే సత్యం అన్నది లేదో అక్కడ ఆవిడ బాగానే ఖండించేవారు. చాలా ధైర్యంగా ఉండేవారు. అలాగా మనుషులకి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనే పాయింట్‌ని అంటే అయితే చూపెట్టేవారు గానీ, ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అంటే నేను చెప్పాను నువ్వు విని అని కాకుండా, ఇందులో ఉన్న సత్యం నీకు ఆమోదయోగ్యం అయితే నువ్వు పాటించని చెప్పినటువంటి సంస్థ దివ్యజ్ఞాన సమాజం. దివ్యజ్ఞాన సమాజంలో ఇంకాను ఆంతరంగిక శాఖ ఒకటుంది. కొన్నేళ్ళు ఇందులో మెంబర్‌గా ఉన్నాక అలాడ్జి పనులు అవి సిన్సియర్‌గా చేస్తే, ఇక్కడున్న పెద్దవాళ్ళు రికమెండ్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి ఇష్టముంటే దానికి కొన్ని నియమాలున్నాయి.
నాన్ వెజ్ తినకూడదు, పొగ తాగకూడదు, సెక్షువల్ కనెక్షన్‌లో బ్రాందీ లాంటివి తాగకూడదు, సెక్షువల్ కనెక్షన్‌లో పరిశుద్ధంగా ఉంటామన్న ప్రతిజ్ఞలు చేసే అందులోకొస్తారు. ఎవరికీ ఇది నిర్బంధం లేదు. ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళకి వాలంటరీ సంస్థ అనమాట. అందుకనే దివ్య జ్ఞాన సమాజానికి ఈఎస్ అన్నది హార్ట్ ఆఫ్ ద సొసైటీ అని అంటారు. ఆ విధంగా హార్ట్ వల్లే అది బలపడుతోందని. ఇలాగా ఈ తర్వాత అనీ బిసెంట్ వెళ్ళినప్పుడు కూడా ఆమెని చూసి ద వన్ అండ్ ద ఓన్లీ వన్ అంటారు. అంటే అంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తిని గ్రహించడం. అలాగే ఆవిడ 'ఐసిస్ అన్‌వెయిల్డ్' అన్న పుస్తకం రాసి ప్రపంచ ప్రఖ్యాతి ఆవిడకొచ్చింది. తర్వాత 'సీక్రెట్ డాక్ట్రిన్' అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఎన్నో ఆవిడ రాసిన 100 సంవత్సరాల తర్వాతే ఆ పుస్తకం అందరికీ అర్థమవుతుందని కూడా రాశారు. 100 సంవత్సరాలు దాటిపోయినా అందరికీ అది అర్థం అవ్వట్లేదు. దానికి ముఖ్యంగా 3 రకాలైన ప్రపోజిషన్స్ అర్థం అవుతేనే గాని 'సీక్రెట్ డాక్ట్రిన్' అర్థం కాదు అన్నారు. అందులో మొదటి ప్రపోజిషన్ ఏంటంటే, చరాచర జగత్తంతా ఒకే ఒక తత్వంతో నిండుంది. ఆ తత్వం అనేది మనస్సుకి అతీతమైనది. మాటలతో వర్ణించలేము. ఒకవేళ మనం ప్రయత్నిస్తే దాన్ని సత్యాన్ని మరుగుజ్జు చేసినట్లే అని. ఈ విధంగా రెండోదేంటంటే ఒకే ఒక దాన్ని ఆ తత్వం నుంచి అనేకమైనటువంటి జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, లయమవుతూ మిలియన్స్ ఆఫ్ జగత్తులు. మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. ఈ ఉద్భవించడం, లయం అవ్వడం కూడా ఎబ్ అండ్ టైడ్ ఆఫ్ ఎన్ ఓషన్ సముద్రంలో ఉన్నటువంటి అలల్లాగా జరుగుతుంది ఒక క్రమ పద్ధతిలో. మూడవదేంటి అంటే ఒకే ఒక ఆత్మ నుంచి ఎన్నో ఆత్మలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. తిరిగి అందులో లీనం అవుతూ ఉంటాయని. ఈ విధమైనటువంటి ఈ మూడింటిని అర్థం చేసుకుంటే సీక్రెట్ డాక్ట్రిన్ మనకు అర్థమవుతుంది. ఈ విధంగా బ్లవెట్స్‌కి చాలా పుస్తకాలు రాయడం, దివ్యజ్ఞాన సమాజం స్థాపనకి ఎనలేని కృషి చేశారు. మాస్టర్ మౌర్య ఆవిడ గురువు. మాస్టర్ మౌర్య, మాస్టర్ కూటుహుమి అనే ఇద్దరు మహాత్ములే దీనికి ముఖ్యంగా బాధ్యులు. తర్వాత మిగతా మహర్షులు కూడా సహాయం చేశారు. ఈ విధంగా 17 నవంబర్‌ని సంస్థాపన జరిగింది గనక మనం సంస్థాపన దినంగా చెప్పుకుంటున్నాం. అంటే ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయాలలో మతములు అన్నీ అంటే జాతి, మత, కుల, లింగ వివక్షత లేని విశ్వమానవ సోదర సౌభ్రాతృత్వ అణుకేంద్ర నిర్మాణం. రెండవదేంటి అంటే తత్వశాస్త్రము అంటే అన్ని మతములని అధ్యయనం చేయడం, తత్వశాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని సాపేక్షంగా అధ్యయనం చేయడం. మూడవదేంటంటే ప్రకృతిలో ఉన్న అంతర్గతంగా ఉన్న సిద్ధాంతాల్ని తెలుసుకోవడం, పరిశోధించడం, మానవుడిలో గుప్తంగా ఉన్న శక్తుల్ని పరిశోధించడం. ఇది మూడవది. ఇలాంటి 3 లక్ష్యాలు. తర్వాత సత్యాన్నాస్తి పరోధర్మః అన్నది దీని మోటో. ఇలాంటి మహత్తర విషయాలు ప్రపంచాన్ని అంతటికీ చెప్పడంతో దివ్యజ్ఞాన సమాజంలో ఆనాడందరూ గొప్ప గొప్ప వాళ్ళు సభ్యులుగా ఉండేవారు. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా ఉండడం అన్నది ఒక గర్వకారణంగా అందరూ ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే దివ్యజ్ఞాన సమాజం అన్నది ఎంతో మందికి ఎంతో ఎక్కడెక్కడ ప్రొఫెసర్స్ అవన్నీ రిఫర్ చేస్తే ఇందులో ఉన్న సత్యాలన్నీ సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఉన్నవి ఏ గ్రంథాలయంలో సత్యాలు పట్టుబడేవి. ఇలాగా మేడం బ్లవైడ్స్‌కి నేను రాసాను అని చెప్పకుండా నాకు మహాత్ములు ఆకాశిక రికార్డ్స్ చూపెట్టారు గనక నేను రాసానన్నారు. అలాగా ఆవిడ నిరంతరం ఆ సత్య యొక్క వ్యాప్తిలోనే ఆవిడ జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి. 18 ఏళ్ల సమయంలో ఇల్లు వదిలేసి ప్రపంచమంతటా పర్యటించారు. మరి మహాత్ముల యొక్క సందేశంతో, మహాత్ముల యొక్క గైడెన్స్ తోటి ఆవిడ వర్క్ అంతా చేశారని చెప్తారు. ఈ విధంగా ఆవిడ ఇండియా అంతా తిరిగి కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే ఒక పుస్తకం రాశారు. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప అడవులున్నాయి, గుహలున్నాయి, అలాంటి వాటి అన్నింటి కోసం కూడా ఒక పుస్తకంగా రాశారనమాట. అలాగే ఆవిడ చనిపోయిన ఆత్మలతో కాంటాక్ట్ చేయగలిగేవారు. ఆవిడకి పంచభూతాల మీద కూడా ఆధిపత్యం ఉండేది. అటువంటి వ్యక్తి మేడం బ్లవెట్స్‌కి. అటువంటి మేడం బ్లవెట్స్‌కిని మహాత్ములు ఎంచుకుంటారు దివ్యజ్ఞాన సమాజానికి ఒక సంస్థాపకురాలుగా. అందుకనే ఒక సంస్థాపకుడు అల్కాట్ గారు అమెరికన్ దేశస్థుడు, ఈవిడ రష్యన్ వనిత. వీళ్ళిద్దరిని ఈ సమాజంలో సమాజ స్థాపనకి మహాత్ములు వాడుకున్నారు. అలాంటిది అద్భుతమైన దివ్యజ్ఞాన సమాజ స్థాపన 17 నవంబరు 1875 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో 17 మంది సభ్యులతో మొదలైంది. తర్వాత అలా అలా అందరూ కూడా విశ్వవ్యాపకం అయిపోయిందనమాట. అయితే విషయం ఏంటంటే మేడం బ్లావెట్స్కీని కల్నల్ ఆల్కాట్ గారు కులూంబు దంపతులు అంటే కులూంబు కాదు ఇంకో అంటే ఒకళ్ళ ఇంట్లో స్పిరిచువల్ ఫినామినన్ జరుగుతూ ఉంటే
అది చూడ్డానికి దానికోసం రిపోర్ట్‌కి జర్నలిస్ట్‌గా ఆయనొస్తారు ఆల్కాట్ గారు. అదే సమయంలో బ్లవెట్స్కీని అక్కడ కలుసుకోవడం, ఇదంతా జగద్గురువుల ప్రణాళికే. ఈ విధంగా వీళ్ళిద్దరూ కలిసి దివ్యజ్ఞాన స్థాపనలో చాలా కృషి చేశారు. ఇలాంటి మహాత్ముల కోసం ఇలాంటి రోజు మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం వస్తుందనమాట. అందుకనే మేడం బ్లవెట్స్కీ అంటే తన జీవితాన్ని సంపూర్ణంగా సత్యానికి, దివ్య జ్ఞానానికి అంకితం చేసిన వ్యక్తి అనమాట. దివ్య జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. అందుకనే అటువంటి బ్రహ్మజ్ఞానం అన్నది మనుషుల్ని అన్ని రకాల దుఃఖాల నుంచి రిలీవ్ చేస్తుందని, ఆ బ్రహ్మజ్ఞానం కోసం వాళ్ళు జీవితాన్ని అంకితం చేసి, దాని గొప్పతనాన్ని తెలుసుకుని, అంతే ఆవిడ ఇంకా టూకీగా దివ్య జ్ఞానం అంటే సనాతన ధర్మమే అంటారు. ఇంకా చెప్పాలంటే త్యాగమే దివ్య జ్ఞానం అన్నారు. అందుకనే మనం పరోపకారం అన్నది చేస్తే మనస్సు పరిశుద్ధత అవుతుందని, పరిశుద్ధ అంతఃకరణం వల్లే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలమని, ఈ విధంగా బ్లావెట్స్కీ గారు ఎన్నో విషయాలు మానవాళికి తాను జీవించి చూపెట్టారు. అలాగా ఆవిడ లాస్ట్ మినిట్ వరకు ప్రతి క్షణము కూడా తన జీవితాన్ని దివ్య జ్ఞానానికే అంకితం చేసి, దివ్య జ్ఞాన స్థాపనకు అంకితం చేసినటువంటి వ్యక్తి మేడం బ్లవెట్స్కీ. మరొకరేమో కల్నల్ ఆల్కాట్. వీళ్ళిద్దరి సహాయంతో పరమ గురువులు దివ్యజ్ఞాన సమాజాన్ని రాబోయే జనరేషన్‌లో మానవాళికి ఉపకారం చేయడానికని స్థాపించారనమాట. ఇలాంటి అద్భుతమైన దివ్యజ్ఞాన సమాజం స్థాపన జగద్గురువులు బిహైండ్ ద కర్టెన్స్, బిఫోర్ ద కర్టెన్స్ వీళ్ళిద్దరూ తోటి అంటే కల్నల్ ఆల్కాట్ గారు, మేడం బ్లవెట్స్కీ ద్వారా ఈ దివ్యజ్ఞాన సమాజ స్థాపన 17 నవంబరు 1875 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో జరిగింది. అందుకనే ఇంకొక సంస్థాపకురాలైనటువంటి మేడం బ్లవెట్స్కీ ఆవిడ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆ విధంగా మహాత్ముల పనిముట్టుగా, సత్య తపశోధకురాలిగా, ఆ విధంగా అంటే గురుసేవ పరత్వంతోటి, పరోపకార పారీణతతోటి మహా కైండ్ అనమాట ఆవిడ. చాలా దయతో జీవించేవారు. కానీ సత్యం అనేది సూటిగా ఉండేది ఆవిడకి. అటువంటి ఉత్తమురాలి కోసం ఈనాడు మనం మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇక్కడితో నేను విరమిస్తున్నాను.